రష్యాతో వాణిజ్యం చేస్తే 500% టారిఫ్స్ పక్కా. మాస్కో నుంచి ఆయిల్ కొంటే 100% సుంకాలు ఎదుర్కోవాల్సిందే. భారత్ రష్యా స్నేహాన్ని ఓర్వలేక అమెరికా నాటో చేస్తున్న బెదిరింపులే ఇవి. ఈ బెదిరింపులకు భయపడేది లేదని, నాటో గీత దాటితే పరిస్థితి మరోలా ఉంటుందని భారత్ వార్నింగ్ ఇచ్చింది. కట్ చేస్తే రష్యా, ఇండియా, చైనా కూటమి ప్రతిపాదన తెరపైకి వచ్చింది. రష్యా, చైనా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి కూడా. ఇవ్వాల్సిందల్లా భారత్ మాత్రమే. ఒకవేళ ఈ కూటమి కన్ఫర్మ్ అయితే అమెరికా అంతం మొదలైనట్టే. ఇంతకు రష్యా, ఇండియా, చైనా కలిస్తే జరిగే అద్భుతాలేంటి? ఈ 3 దేశాల కూటమి పెద్దన్నను పాతాళానికి ఎలా తొక్కేస్తోంది? పవర్ఫుల్ దేశాలు ప్రపంచాన్నే శాసించే సమయం వచ్చేసిందా? వాచ్ దిస్. భారత్ రష్యా దోస్తీపై అమెరికా బెదిరింపుల వేళ బిగ్ ట్విస్ట్. తెరపైకి రష్యా, ఇండియా, చైనా పవర్ఫుల్ రికాలియన్స్. పవర్ఫుల్ కంట్రీస్ ప్రపంచాన్ని శాసించే టైం వచ్చేసిందా? ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ఏకాగ్ని చేయాలనే అమెరికా వ్యూహం బెడిసి కొడుతున్నట్టు కనిపిస్తోంది. రష్యాకు అత్యంత నమ్మకమైన మిత్రదేశాలుగా భారత్, చైనా ఉన్నాయి. ఆ 2 దేశాలను మాస్కోకు దూరం చేస్తే ఫైనాన్షియల్ గా క్రెమ్లిన్ బలహీనపడుతుంది అన్నది ట్రంప్ ప్లాన్. అందుకే ఇటీవల సెకండరీ టారిఫ్స్ పేరుతో ఇండియా, చైనాను టార్గెట్ చేస్తోంది. కానీ ట్రంప్ పాలకవర్గం ఒక లాజిక్ మిస్ అయింది. రష్యాతో భారత్, చైనా స్నేహాన్ని చాలా తక్కువ అంచనా వేసింది. నిజమేంటంటే రష్యాను భారత్, చైనా ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టావు. అది కూడా అమెరికా మాట విని ఆ పని అస్సలు చేయవు. చైనా సంగతి ఎలా ఉన్నా మోడీ సర్కార్ ఆ మాటే అమెరికాకు చెప్పింది. ముఖ్యంగా రష్యాతో వాణిజ్యం చేస్తే 100% సుంకాలు విధిస్తామని బెదిరింపులకు దిగిన నాటో చీఫ్ కు చెప్పుతో కొట్టినంత గట్టిగా కౌంటర్ ఇచ్చింది. Regarding NATO chief's articulation, we have seen reports on the subject and are closely following the developments. Let me reiterate, and I've said this in the past as well, securing energy needs of our people is understandably an overriding priority for us. In this endeavor, we are guided by what is there on offer in the markets, as also by the prevailing global circumstances. We would particularly caution against any double standards on the matter. రష్యాతో వాణిజ్యం కొనసాగించే దేశాలపై 2వ దశ ఆంక్షలు తప్పవంటూ నాటో చీఫ్ వార్నింగ్ పై భారత్ రియాక్షన్ ఇది. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు వద్దని కౌంటర్ ఇచ్చారు జైస్వాల్. దేశ ప్రజల ఇంధన అవసరాలకు మించిన ప్రాధాన్యం తమకు మరొకటి లేదని మరోసారి చెబుతున్నా అంటూ జైస్వాల్ క్రిస్టల్ క్లియర్ కామెంట్స్ చేశారు. ద్వంద్వ ప్రమాణాలు వద్దు అనడం వెనుక చాలా పెద్ద కథే ఉంది. ప్రస్తుతం మాస్కోతో అత్యధికంగా ఇంధన వాణిజ్యం నడుపుతున్న దేశాల్లో యూరోప్, నాటో దేశాలే ముందు వరుసలో ఉన్నాయి. 2022 నుంచి యూరోప్ దేశాలు అత్యధిక స్థాయిలో రష్యా గ్యాస్ను దిగుమతి చేసుకున్నాయి. ఇక నాటో సభ్యదేశమైన టోకీ రష్యా చమురు ఉత్పత్తుల్ని అత్యధికంగా కొనుగోలు చేస్తున్న దేశంగా ఉంది. అందుకే ద్వంద్వ ప్రమాణాలంటూ నాటో చీఫ్ కు కడుపు నిండా గడ్డి పెట్టారు జైస్వాల్. ఈ కౌంటర్తో నాటోకే కాదు అగ్రరాజ్యానికి క్లారిటీ ఇచ్చారు. కట్ చేస్తే ఈ టైంలోనే చైనా నుంచి ఆసక్తికర ప్రతిపాదన తెరపైకి వచ్చింది. 中俄印合作不仅符合3国的自身利益，也有利于地区乃至全球和平、安全、稳定与进步。中方愿同俄印双方就推进中俄印合作保持沟通。రష్యా, ఇండియా, చైనా అలయన్స్ చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న పవర్ఫుల్ త్రైపాక్షిక కూటమి ఇది. ఈ కూటమిని పునరుద్ధరించాలని రష్యా చానాలుగా ప్రతిపాదన చేస్తోంది. తాజాగా ఆ ప్రతిపాదనకు చైనా సానుకూలంగా స్పందించింది. ఈ కూటమి 3 దేశాల ప్రయోజనాలకే కాకుండా ప్రపంచ సుస్థిరతకు తోడ్పడుతుందని పేర్కొంది. ఆర్ఐసీని పునరుద్ధరించడంపై చైనా, భారత్లతో సంప్రదింపులు జరుపుతున్నామని రష్యా విదేశాంగ శాఖ ఉప మంత్రి ఆండ్రీ రుడెంకో పేర్కొన్న నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధిని స్పందించాలని కోరగా తాము కూడా అందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఆర్ఐసీ సంబంధిత చర్చలు కరోనా కాలంలో నెమ్మదించగా 2020లో లడఖ్లో చైనా, భారత్ల మధ్య తలెత్తిన స్థానిక ఘర్షణలతో పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం రష్యా, చైనా కూటమి విషయంలో సానుకూలంగా ఉండడంతో చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే భారత్ కూడా రియాక్ట్ అయింది. This format, this consultative format is a mechanism where the 3 countries come and discuss global issues and regional issues of interest to them. As to when this particular RIC format meeting is going to be held, it is something that will be worked out
among the three countries in a mutually convenient manner, and we'll let you know if as and when that happens at an appropriate time when the meeting is to take place. రష్యా ఇండియా చైనా కూటమిపై భారత విదేశాంగ శాఖ రియాక్షన్ ఇదే. రష్యా ఇండియా చైనా మధ్య త్రైపాక్షిక చర్చలు ఓ ముఖ్యమైన వేదిక. ఇందులో 3 దేశాలు గ్లోబల్ ప్రాంతీయ అంశాలపై చర్చిస్తాయి. ఈ వేదిక చాలా రోజుల తర్వాత మళ్లీ క్రియాశీలంగా మారుతోందని సానుకూల సంకేతాలు ఇచ్చారు. దీంతో త్వరలోనే రష్యా ఇండియా చైనా చేతులు కలిపే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది. ఈ 3 దేశాలు చేతులు కలిపితే మాత్రం అమెరికాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే. ఎందుకంటే పెద్దన్న లెక్క తేల్చడమే ఈ 3 దేశాల లక్ష్యం కాబట్టి. భారత్, చైనా, రష్యా కలిసి మళ్లీ ఆర్ఐసీని తిరిగి ప్రారంభిస్తే ఆసియాలో కొత్త వ్యూహాత్మక సమతుల్యత ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భారత్ ఇప్పటికే క్వాడ్ కూటమిలో సభ్యదేశంగా ఉంది. ఇందులో భాగమైన పశ్చిమ దేశాలు చైనాను చుట్టుముట్టే ఉద్దేశంతో ఈ గుంపును ఏర్పాటు చేశాయని చైనా భావిస్తోంది. అమెరికా ఇందులో తన ఆజ్ఞలే నడిపిస్తుందని కూడా భావిస్తున్నారు. ఇప్పుడు భారత్ మళ్లీ ఆర్ఎస్సీలో చురుగ్గా పాల్గొంటే అమెరికాకు ఇది ఓ పెద్ద రాజకీయ దెబ్బగా మారే అవకాశం ఉంది. ఇదే సమయంలో భారత్కు ఇది ఒక సమతుల్య పాత్ర పోషించే ఛాన్సు కావచ్చు. ఓవైపు అమెరికా యూరప్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ, మరోవైపు రష్యా, చైనా వంటి పాత మిత్రదేశాలతో సంబంధాలు నిలబెట్టుకోవడం ద్వారా ప్రపంచంలో మంచి పాత్ర పోషించే అవకాశం ఉంది. నిజానికి రష్యా ప్రధాన లక్ష్యం పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా ఓ కూటమిని తయారు చేయడమే. ఈ మిషన్కు భారత్, చైనా అత్యంత కీలకం. ఈ 2 దేశాలకు భారీ సైన్యాలతో పాటు స్ట్రాంగ్ ఎకానమీలు ఉన్నాయి. దీంతో ఈ కూటమి ద్వారా పశ్చిమ దేశాలు, ముఖ్యంగా అమెరికా, యూరప్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ బహుపాక్షిక ప్రపంచ వ్యవస్థను బలోపేతం చేయొచ్చు. ఈ దేశాలు కలిసి వాణిజ్యం, సాంకేతికత, ఇంధన వనరుల్లో సహకారాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, రష్యా చమురు ఎగుమతులు, భారత్ సాంకేతిక సేవా రంగాలు ఒక బలమైన ఆర్థిక చైన్ను ఏర్పాటు చేయొచ్చు. ఈ చర్యతో డాలర్ డామినేషన్కు చెక్ పెట్టడమే కాదు, అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టొచ్చు. పైగా ఈ 3 దేశాలు సైనికంగా కలిస్తే అది ప్రపంచ రక్షణ చిత్రాన్ని మార్చిపడేస్తుంది. రష్యా, చైనా అణ్వాయుధ సామర్థ్యం, భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న సైనిక శక్తితో కలిస్తే నాటో వంటి కూటములకు ఒక బలమైన ప్రత్యామ్నాయం అవుతుంది. ఈ ప్రత్యామ్నాయం లేకనే నాటో చీఫ్ భారత్పై 100% టారిఫ్ల బెదిరింపులకు దిగాడు. 3 దేశాల కూటమితో 100% టారిఫ్లు విధిస్తామన్న బింకపు మాటలు చెప్పాలంటే వణికిపోయే పరిస్థితి వస్తుంది. పైగా అమెరికా మార్కెట్పై ఎవరూ ఆధారపడవలసిన అవసరం ఉండదు. తిరిగి పశ్చిమ దేశాలే రష్యా, ఇండియా, చైనాపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రిక్ అలయన్స్ పై ఇప్పటి వరకు రష్యా, చైనా మాత్రమే ఆసక్తి చూపించాయి. భారత్ ఆసక్తి చూపించకపోవడానికి కారణం చైనాతో సరిహద్దు వివాదమే. అయితే ఖజాన్ భేటీ తర్వాత పరిస్థితులు మారాయి. బీజింగ్ పూర్తిగా తైవాన్ పైనే కేంద్రీకరించింది. ట్రంప్ టారిఫ్స్ వేళ భారత్తో కలిసి నడిస్తేనే బెటర్ అని భావిస్తోంది. పైగా పాకిస్తాన్ను దారికి తెచ్చుకోవాలంటే ఈ కూటమిలో భాగం కావడం భారత్ కూడా అవసరం. కూటమిలో భాగమైతే పాకిస్తాన్కు చైనా నుంచి రక్షణ సహకారం నిలిచిపోయేలా ఒత్తిడి చేయొచ్చు. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న పాక్కు చైనా దూరమైతే ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మరో అంశం, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశం కళ నెరవేర్చుకునే అవకాశం. రష్యా, చైనా సహకారంతో ఆర్థికంగా, రక్షణ పరంగానూ ఎదగడానికి అవకాశం ఉంటుంది. ముందే చెప్పుకున్నట్లు అమెరికా మార్కెట్పై మనం ఆధారపడే స్థాయి నుంచి అగ్రరాజ్యమే మనపై ఆధారపడే సీన్ వస్తుంది. సో ఎలా చూసినా మన దేశానికి రిక్ కూటమి బెస్ట్ అన్న విశ్లేషణలే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అవసరానికి వాడుకోవాలని చూస్తున్న అమెరికా, పశ్చిమ దేశాలకు చెక్ పడాలంటే ఇలాంటి ఓ ఝలక్ ఇచ్చి తీరాల్సిందే.